ఈ చిరుకి చిత్రపురి లేఅవుట్లనైతే ఏం లొల్లి లేదు కదా. నాగబాబు అన్న నేను మీ లెక్క కాదే, వ్యతిరేకించేటోడు మనవాడైనా పరాయి వాడే. అల్లు అర్జున్కి తన వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నది. నాకు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే నేను చచ్చిపోతా, సీరియస్గా చెప్తా. నాకు మస్తు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. నాకు నటన నచ్చింది కదా అని చెప్పి నువ్వు ఓటేస్తావా గిరీష్ అంటే నేను వెయ్యనే వెయ్య. దానికి బాంచాన్ బతుకు బానిసవు కామనంటే కాన్. ప్రాబ్లం కూడా ఫ్యాన్స్తోనే. నాకు వీళ్ళని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారా అని అంటున్నాను. రామ్ చరణ్ ఈజ్ అ డిఫరెంట్ గై నౌ. ఐ థింక్ ఉపాసన కామినేని హ్యాస్ చేంజ్డ్ హిమ్ ఎ లాట్. అల్లు అర్జున్ తన స్వయం కృషితోనే పైకొచ్చు. మీరు జూనియర్ ఎన్టీఆర్ని కేవలం స్క్రీన్ మీద చూసి మనం సీటీలు కొడతాం. నేను ఆయన వ్యక్తిగత జీవితంలో సీటీలు కొడతాను. మాకు మీ మేకప్తో సంబంధం లేదు. మీ సిల్వర్ స్క్రీన్ మీద ఎవడు ఉంటాడో మాకు అసలే అవసరం లేదు. అల్లుకున్న బంధానికి చిరు బీటలు. ఏం రాసినవే రగన్న? అచ్చా రగన్న, హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. అల్లుకున్న బంధానికి చిరు బీటలు చీరుతున్న చిరు అలజడి అల్లు తిరగబడి. అబ్బా, చిరు అలజడి అల్లు తిరగబడి. రామ్ చరణ్ వదిలేసిన సినిమాతో అల్లు అర్జున్ హీరో అయ్యారా? పైన పటారం లోన లొటారం, రచ్చకెక్కి కక్కేసుకుంటున్నారు. స్నేహితుడికి ప్రచారం చేయడం అల్లు అర్జున్ తప్ప, స్నేహితులకు హ్యాండ్ ఇవ్వడం చిరుకు అలవాటేనా? పైకి ప్లాస్టిక్ నవ్వులు, లోన తవ్వుకుంటున్న గోతులు. నాగబాబుకు తొందరపాటు, అలవాటుగా నోటి దురుసు. ఎండమూరితో ఆనాడు కమెంట్లు, తర్వాత చివాట్లు. అల్లు అర్జున్ మనవాడు కాదంటూ నేడు విసుర్లు. అల్లు అర్జున్ కౌంటర్ అటాక్ కమెంట్లు, సినీ పరిశ్రమ అలర్ట్. నాగబాబు మనసులో అంత కోపమేముంది? స్నేహితుడికి ప్రచారం చేయడం అల్లు అర్జున్ తప్ప, స్నేహితులకు హ్యాండ్ ఇవ్వడం చిరుకు అలవాటేనా? దేవి వరప్రసాద్ను చిరంజీవి ఎందుకు ఆదుకోలేదు? ఎందుకు ఆదుకోలేదు? తన ఎదుగుదలలో కోదండరామిరెడ్డి పేరెందుకు చెప్పలేదు? సుధాకర్ చిరుని హీరో చేస్తే బ్రహ్మానందంను సుధాకర్ పోటీ తెచ్చే. చిరు ఐశ్వర్యంలో, స్నేహితులు కష్టాల్లో. చిరు స్నేహం నిర్మాతలకు శాపం. కొంపదీసి ఈ చిరుకి చిత్రపురి లేఅవుట్లనైతే ఏం లొల్లి లేదు కదా. ఇది నా అనుమానం మాత్రం. సడన్గా ఇది ఇట్లా వచ్చింది అని అంటే రగన్ ఊగనే రాయాడు. రగన్న ఇదే నేటి దాత్రికి మేము ఒకసారి విమర్శ కూడా చేసినాం. బట్ సామాన్యుడికి ఏదన్నా ప్రాబ్లం అయిందని అంటే ఖచ్చితంగా చిత్రగుప్త్ నిలబడుతుంది. నాగబాబు అన్న నేను మీ లెక్క కాదే, వ్యతిరేకించేటోడు మనవాడైనా పరాయి వాడే. మనతో కలిసినోడు పరాయి వాడైనా మనవాడే. నేను అట్లా కాదు. దేశాన్ని ప్రేమించే ఎవడైనా మనవాడే. ధర్మాన్ని దూషించే మనోడైనా పరాయి వాడే. అసలు ఓపిక అనేది ఉండనే ఉండదు నాగబాబుకు. దుంకుతూనే ఉంటాడు. ఇట్లా బిచ్చేసి మనం ఆడతాం చూడు, అదేమంటాం రా, చిక్కుడు బిత్త ఆడతారు చూడు. మనల్ని ఇట్లా వేస్తాడు, దుంకుతూనే ఉంటాడు ఇక. కాకపోతే జరా ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏందనంటే, అల్లు అర్జున్కి తన వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నది. ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడని అనేది నాకు కూడా జగన్ నచ్చాడు. ఇప్పుడు మా కూటమి వేరే దగ్గర ఉన్నది, నేను సమర్థించే పార్టీకి. బట్ అల్లు అర్జున్కి తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నది. నేను చాలాసార్లు చూస్తుంటా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళా ఫ్యాన్సు ఒరే గిరీష్ ఇట్లా అట్లా వద్దు. ఇగో ఈ ఫ్యాన్స్ జోలికి నేను పోతలేను, నేను చేస్తలేను. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. నాకు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే నేను చచ్చిపోతా, సీరియస్గా చెప్తున్నా. నాకు మస్తు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. నేను కేవలం ఇది నటన వరకే పెడతా. నాకు నటన నచ్చింది కదా అని చెప్పి నువ్వు ఓటేస్తావా గిరీష్ అంటే నేను వెయ్యనే వెయ్య. ఇది ముందే చెప్తున్నా నేను. అభిమానం, ఆత్మాభిమానం, అభిమానానికి అభినందనలు తెలియజేస్తా. దానికి బాంచాన్ బతుకు బానిసవు కామనంటే కాన్. క్లారిటీ ఇస్తున్నా. మళ్ళీ నన్ను ప్రశ్నించకూరు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్లు గాయ గత్తర చేస్తరొచ్చు నేను ఏదైనా కమెంట్ చేయగానే. ఇది ట్విట్టర్లో ఎంత అలజడి రేపుతుందో నాగబాబుకి ఏమైనా అర్థమైందా అని అడుగుతున్నా. దానికి తోడు పెద్దలు, వయసున్నది నాగబాబు గారు. మీకు ఢీ షోలలో పార్టిసిపేట్ చేసారు, జడ్జిలు ఎక్కువ ఉన్నారు.
దాని తర్వాత జబర్దస్త్లో కూడా కడపుబ్బ నవ్విచ్చిర్రు అందరికీ. ఇట్లా చేయి చూపించి ముంగటికి వస్తూ జబర్దస్త్లా. ఇంత అనుభవం ఉన్న మీరు సినీ పరిశ్రమల, సినీ ఇండస్ట్రీల నోరు జారడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు కొట్టడం, పబ్లిక్లా పెట్టడం, కార్యకర్తలు ఆ కాడికి వస్తే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ వాళ్ళ జీవితాలు చిల్లా చెదురైపోతాయి. ప్రాబ్లం కూడా ఫ్యాన్స్తోనే. నాకు వీళ్ళని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారా అని అంటున్నా. మీ పర్సనల్ లైఫ్లోకి ఎందుకు తీసుకుంటారా అని అంట. నాగబాబు గారు, మీ ఇంటి సమస్య ఏదైనా ఉంటే మీరు ఇంట్లో మాట్లాడుకోండి, దాన్ని బయటకు ఎందుకు రచ్చ చేస్తున్నారు? ఇప్పుడు మేము కూడా స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీ చిల్లర పంచాయతీలల్లో చిట్టాలు ఇప్పినాం అనుకో, మేము కూడా స్టాండ్ తీయాల్సి వస్తుంది. నాకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందని అంటే ఐ సీ, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, నేను మీకు చాలా పర్సనల్గా చెప్తున్నా. రామ్ చరణ్ గారు ఉపాసన కామినేని గారిని వివాహం ఆడిన తర్వాత ఆయన లోపల నేను ఒక గుణాత్మకమైన మార్పు చూసిన. ఆఫ్టర్ హీ మ్యారీడ్ ఉపాసన కామినేని, రామ్ చరణ్ ఈజ్ అ డిఫరెంట్ గై నౌ. ఆయన మాట, ఆయన నడవడి, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఐ థింక్ ఉపాసన కామినేని హ్యాస్ చేంజ్డ్ హిమ్ ఎ లాట్. ఈ క్రెడిట్ నేను ఉపాసన కామినేని గారికి ఇస్తా. ఆమె ఎంత మోడెస్ట్గా ఉంటుంది అన్నది 2-3 జాగాలలో నేను చూసిన. ఆమె స్పీచ్ నేను విన్నా. షీ ఈజ్ రియల్ మోటివేటర్, సీరియస్లీ. హ్యావింగ్ సెడ్ దిస్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆఫ్ ది సొసైటీ, నాకు కూడా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు నాకున్నది. సో నేను ఆ హక్కుల మీకు చెప్తున్నా. ఐఎమ్ నాట్ సేయింగ్ చిరంజీవి రామ్ చరణ్ని కరెక్ట్గా జ్ఞానం ఇచ్చిండా, జ్ఞానం చేయలేదని నేను అవన్నీ చెప్పా. బికాస్ టుడే రామ్ చరణ్ ఏదున్నా అది చిరంజీవికే క్రెడిట్ పోతుంది. బట్ నేను ఒక జెంటిల్మెన్ రూపంలో చెప్తున్నా. రామ్ చరణ్ని ఆనాడు చూసినా, రామ్ చరణ్ గారిని ఈనాడు చూస్తున్నా. సో ఉపాసన కామినేని హ్యాస్ ఎ మేజర్ రోల్ టు ప్లే టు చేంజ్ రామ్ చరణ్. ఇన్ఫ్యాక్ట్ ఒక జెంటిల్మెన్గా మీరు పాత ఇంటర్వ్యూలు చూడండి, ఇప్పుడు ఇంటర్వ్యూలు చూడండి. అక్కడికి ఆపేస్తే అల్లు అర్జున్ అసలు ఇత్తనం నాటింది నాగబాబు కదా. మనోడైనా పరాయివాడే, పరాడైన అదేమంటారు బయటోడైనా మనవాడే. ఇట్లాంటి స్టేట్మెంట్లు మీ 4 గోడల మధ్యలో పెట్టుకోవాలి నాగబాబు గారు. ఆయన యంగ్స్టర్ అల్లు అర్జున్. ప్లస్ అల్లు అర్జున్ ఒక పాత ఇంటర్వ్యూ నాకు గుర్తున్నది. ఏంది తెలుసా? ఆయన ఏమన్నాడంటే, నేను ఏ కుటుంబం నుంచి వచ్చినా అని అన్నది కాదు, నేను ఏ సందర్భంలో హీరో అవుతున్నానన్నది కాదు, కేవలం నేను 2 గంటల పాటు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తేనే వాడు చూస్తాడు. నేను ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతానా లేదా అని అన్నది నా ప్రొఫెషన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ తన స్వయం కృషితోనే పైకొచ్చాడు. హీ హాజ్ అటైన్డ్ హిస్ చరిష్మా ఆన్ హిజ్ ఓన్ సినారియో. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇంకొక ఆయనను కూడా తీసుకొస్తా, నా ఫేవరెట్. ఎందుకంటే నాకు నచ్చుతాడు కొన్ని విషయాలలో. జూనియర్ ఎన్టీఆర్. మీరు జూనియర్ ఎన్టీఆర్ని కేవలం స్క్రీన్ మీద చూసి మనం సీటీలు కొడతాం. నేను ఆయన వ్యక్తిగత జీవితంలో సీటీలు కొడతా. పక్కకు టిల్లు నిలబెట్టుకుంటాడు, ఇక్కడ మావా బ్రోని నిలబెట్టుకుంటాడు. వాళ్ళు ఇట్లా నిలబడితే వెనకకేం చెయ్యరా భయ్, నిలబడు, కుల్లయాం నిలబడు, మనమందరం ఒకటే, స్టేజ్ ఒకటే. ఈ కళల తల్లి మనందరికీ కన్న తల్లే. ఈడ పెద్ద చిన్న సీనియారిటీ ఏం లేదు. సో ఆ సిద్ధుకు, ఇక్కడ ఉన్న విశ్వక్సేన్కు ఒకటే స్టేజ్ మీద నిలబడ్డప్పుడు మనందరం ఒకటే అనన్న ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు, కొత్త ధనాన్ని పరిచయం చేయడానికి ప్రోత్సహిస్తాడు. ఇది కదా నటుడు అనే మేకప్ తీసేస్తే నిజమైన మనిషి ఎవరనేది పరిచయం అయ్యేది. సో నేనేమంటానంటే, ఇంకొక పక్కన తీసుకుంటే కుటుంబం తప్ప వేరే ప్రోత్సాహన లేదు. నేను నాగబాబు గారికి అడుగుతున్నా, ఇక్కడ ఇదే మనిషి అల్లు అర్జునే ఉండని, లేకపోతే ఎన్టీఆరే ఉండని, మీకు కొత్తదనాన్ని పరిచయం చేస్తూనే ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి. దే మైట్ బీ కమర్షియల్, బిజినెస్లు ఉన్నారు, కమర్షియల్ ఉంటారు ఖచ్చితంగా, బట్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్ కమర్షియల్స్, రూత్లెస్ లేరు. బట్ ఇక్కడ కేవలం ఫ్యామిలీ కనబడుతుంది. నాకు తేజులే కనబడతారు, తేజులు తప్ప ఇంకెవ్వరు కనబడరు. ఇంకా లెగసీని ముంగటికి తీసుకుపోయే చరిష్మా
ఇప్పుడు ఆ నేచర్ క్యారీ చేస్తున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ని మనం పక్కకు పెడితే ఎంటర్టైన్మెంట్ని మనకు ఫోర్స్ చేస్తుండ్రా లేదా? ఇప్పుడు ఇక సుధాకర్ గారినే తీసుకోండి, చిరువుని చేసిండ్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో చిరంజీవి గారి మీద నేను వ్యక్తిగతంగా ఏం పోతలేను ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ చిత్రపురి లేఅవుట్లా మీ నీడ కనబడ్డా నేను వదిలిపెట్టా. లైట్ మ్యాన్ కానీ కార్మికుడు కానీ ఎవరన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, అది నేనైనా సరే నా తండ్రి నేర్పిన విషయం మీకు ఒకటి నేర్పుతున్నా. మా నాన్న నాకు పదే సార్లు ప్రతిసారి చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పుకుంటూ వచ్చిండు, బేటా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కనీకి ఎంతైతే కష్టపడతావో, అది ఎక్కాలన్న సంకల్పం నీకు ఎంతైతే గట్టిగా ఉంటుందో, ఎక్కిన తర్వాత ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. కాకపోతే బేటా ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఆత్మ బలమే నిన్ను ఎవరెస్ట్ మీద నిలబెడుతుంది. కానీ నువ్వు ఎవరెస్ట్ మీద ఎంతసేపు ఉంటావు? నీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది, దిగాల్సి వస్తుంది బేటా. దిగేటప్పుడు కలుపుకొని దిగు నలుగురిని, అహంకారంతో దిగకు, కొట్టుకపోతావు అని నా తండ్రి నేర్పిన మాట మీ ముంగట నేను పెడుతున్నా ఫ్రెండ్స్. సో ఆకాశానికి ఎదిగినాం కదా అని చెప్పి అహంకారం తెచ్చుకోకుర్రి. మీతో పనిచేసిన కార్మికులను, మీతో పనిచేసిన మనుషులను, మీతో నడిచిన ఆ ఆత్మలను తీసుకొని బయలుదేరండి. భుజం మీద చెయ్యేసి నడిపియండి. గోడకు మచ్చబడ్డది కదా అని చెప్పి ఇల్లు కూలగొట్టుకునే తత్వం పెట్టుకుంటే ఇల్లులు కూలుతాయి. చిత్రపురి ఎపిసోడ్ నంబర్ 6కి వెల్కమ్ చెప్తూ ఒక జబర్దస్త్ స్కూప్ చిత్రపురి మీద త్వరలో నేను రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్, త్వరలో నేను రిలీజ్ చేస్తా. ఆల్రెడీ హల్చల్ షురూ అయింది. నాకు 2-3 ఫోన్లు కూడా వచ్చినాయి. గిరీష్, ఏంది గిరీష్ ఇది? ఐ సపోర్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. రేవంత్ రెడ్డి ఇలా న్యాయం చేయనికే ప్రయత్నం చేస్తున్నాడు ఆ కార్మికులకు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈజ్ డూయింగ్ ద బెస్ట్ సినారియోస్. బుల్డోజర్ పెట్టనీకే ప్రయత్నం చేస్తుంది. ఆ పెద్ద గద్దలు మళ్ళా అడ్డుపడుతున్నారు. ఆ పెద్ద గద్దలలో ఎవరున్నారో ఇలా కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పేర్లు బయటపడతాయి. మౌంట్ ఎవరెస్ట్ మీద ఎక్కువసేపు ఉండలేరు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాగబాబుకు అల్లు అర్జున్కి నేను ఒక విషయం విజ్ఞప్తి ఏందనంటే, మీరు మీ కుటుంబ లొల్లిని బయటికి తెచ్చుకోకూడదు. ఈడ ఫ్యాన్స్ కొట్టుకజేస్తారు. మళ్ళీ వాళ్ళకేమన్నా అయినాయి అని అంటే ఆ ఉసురులు మీకే ముడతాయి. ఇది మీరు యాద పెట్టుకోండి. చిత్రగుప్త్ సజెషన్ ఇస్తున్నావా, హెచ్చరిక జారీ చేస్తున్నావా అని అంటే, నువ్వు ఇది ఫీడ్బ్యాక్ అనుకుంటే ఆనందపడతా, నువ్వు సజెషన్ అని అనుకుంటే పరమానందపడతా, లేదు ఇది వార్నింగ్ అని అనుకుంటే మీకు వదిలేస్తా. ఈడ పిచ్చోళ్ళని చేయకూరి ఫ్యాన్లని. వాళ్ళు ఉంటేనే మీరున్నారు. మీ చిల్లర రాజకీయాలకు ఫ్యాన్లను బలి చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, నేనేమంటానంటే టాలెంట్ ఉంటేనే మనం చూడాలి. టాలెంట్ ఉంటేనే చూడాలి. అరే ఒక మావా బ్రో, విశ్వక్సేన్, ఒక టిల్లు, జొన్నలగడ్డ సిద్ధు కదా, అరే వాళ్ళు చూడరు ఎట్లా తీస్తారు ఒక్కొక్క సినిమా. తప్ప పైకి వస్తే ఎందుకంత ప్రతిసారి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు కొంతమంది. సేమ్ విత్ కేస్ విత్ విజయ్ దేవరకొండ, అంతే కదా. సినిమా చూడకముందే కొన్ని కామెంట్లు వస్తుంటాయి. సినిమా చూడకముందే కొన్ని కామెంట్లు వస్తుంటాయి. పర్హాప్స్ నేను కూడా విమర్శించుంటా, కాదని అంటలేను. బట్ ఐఎమ్ చేంజ్డ్. నాకు నిజం తెలిసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇండస్ట్రీ, బికాస్ వీ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఇండస్ట్రీ టుడే. సో మీకు చెప్తున్న ఫ్రెండ్స్ ఏందనంటే, ఇటు డిఎస్ఆర్ ప్రాపర్టీస్ అయినా ఇటు చిత్రపురి లేఅవుట్ అయినా మా ఇంటర్ఫియరెన్స్ కేవలం అండ్ కేవలం ఈ సినీ పరిశ్రమలో జరుగుతున్న ఎవరైతే హక్దారులు ఉన్నారో వాళ్లకు న్యాయం చేసేదాకానే. మాకు మీ మేకప్తో సంబంధం లేదు,
మీ సిల్వర్ స్క్రీన్ మీద ఎవడు ఉంటాడో మాకు అసలే అవసరం లేదు. కుర్చీ మడత పెట్టి మీరు ఏడ పెట్టుకుంటారో పెట్టుకోరు, మాకు సంబంధం అసలే లేదు. మాకు కనిపించేదే నిజం. ఆబ్వియస్గా కదా. ఆ లాస్ట్కి గిరీష్ నువ్వు ఎవరు ఫ్యాన్ అని అంటే భీమ్లా నాయక్ ఫ్యాన్ని కూడా నేను. ఇంకొకటి ఏది సినిమా ఉంటుంది గబ్బర్ సింగ్ ఫ్యాన్ని కూడా నేను అటిల్లుకు కూడా ఫ్యాన్ని నేను. పుష్ప 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 ఫ్యాన్ని నేను. రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగ్ పాట ఉంటుంది కదా, ఆ రాఖీకి కూడా నేను పిచ్చ ఫ్యాన్ని నేను. గీళ్ళేనా ఇంకోళ్ళు కాదంటే నా ఇష్టం రా భయ్, నేను గీళ్ళతోనే ఉంటా, వాళ్ళకి అందరికీ పెట్టుకుంటామా. గిన్నెలో కూడా సెలెక్టివిజం అంటేనే కోపం వస్తుంది నాకు. గీళ్ళకే నేను బ్రహ్మని నమ్ముతా, పరబ్రహ్మ స్వరూపాన్ని నమ్ముతా, బ్రహ్మానందంని కూడా ఆదరిస్తా. సెలెక్టివిజం థాట్ హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది. సో నేను ఈ సినీ పరిశ్రమలు ఉన్న పెద్దలకు చెప్తున్నా ఏందని అంటే ఈ డెకోరం మెయింటైన్ చేసి ఆసిలేట్ కండ్రి. ఫ్యాన్లను అనవసరంగా రోడ్డు మీదకి ఈడ్చకుండ్రి. నేటి దాత్రి రాసిన కథనానికి చిత్రగుప్త్ సమర్థిస్తుంది. అందులో ఇట్లా కూడా రాసిరు కదా అని అంటే కరెక్టే కదా, మళ్ళా కరెక్టే కదా. ఇప్పుడే మాట్లాడా, నేను కామెంట్లు వస్తే మాట్లాడతా. కాకపోతే నేను మాత్రం ఆయనను కాదు, ఇది గుర్తుపెట్టుకోరు.